నిస్సీ కల్వరి నిస్సీ కల్వరి ఇది యేసుని కృపగురు ఇది యేసుని కృపగురు. మోక్ష మార్గం టీవీ ద్వారా దైవ వర్తమానాలు వీక్షిస్తున్నటువంటి ప్రభునందు ప్రియులారా, నిస్సీ కల్వరి మినిస్ట్రీస్ ద్వారా దైవ వర్తమానాలు వీక్షిస్తున్న మీకు మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శుభనామములో మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీకు మీ కుటుంబములకు శుభము కలుగునుగాక. ఆమేన్. నిస్సీ కల్వరి మినిస్ట్రీస్ ద్వారా దైవ వర్తమానాలు మీరు వీక్షిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీరు తెలియచేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. ప్రభువు తన అనాది ప్రణాళికలో భాగంగా జ్ఞాపకం చేసుకుని ఈ తాడేపల్లిగూడ నిస్సీ కల్వరి మినిస్ట్రీస్ని ప్రభు నిర్మించి అనేకులకు ఆత్మీయ మేలులు సమకూరుస్తూ అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టి అనేకులకు ఆశీర్వదకరంగా ఉంచినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. వర్తమానాన్ని వీక్షిస్తున్న మీకు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోంచి వాక్య ధ్యానం నిమిత్తమై ఈరోజు కొన్ని విషయాలు ప్రభు మాట్లాడే విషయాలు గమనిద్దాము. యెషయా రాసినటువంటి యెషయా పుస్తకము 60వ అధ్యాయము 22వ వాక్యములో ఆ లేఖన భాగాలను గమనిద్దాము. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభు లేఖనాల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ప్రభు చేసేటటువంటి కార్యాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారులారా, ప్రభు మీతోటి సమయంలో మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని లేఖనాల ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. తన వాక్యము సత్యవాక్యం, అది ఆ వాక్యములో నెరవేర్పొంది ప్రవచనపూర్వకంగా యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనపూర్వకంగా ఒక వాగ్దానపూర్వకమైన వాక్యాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. ఈ వాక్యమును వినుచున్న వారులారా, ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న వారులారా, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెడతానని సెలవిస్తున్నాడు. ఏ కార్యమును గూర్చి నీవు కలవరపడుచున్నావో, నీ యొక్క హృదయ కలవరాలు తెలిసిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు నీతో స్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నాడు. తగిన కాలమున యెహోవానగు నేను ఈ కార్యమును త్వరపెడతానని నీకు ఒక ఆదరణతో కూడినటువంటి వాక్యముతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ కార్యము గురించి నువ్వు చింతిస్తూ ఉన్నావో, ఏ కార్యములు జరగలేదని, ఏ కార్యములు సఫలీకృతం అవ్వలేదని నీ హృదయము బహు కలవరముతో నిండిపోయి ఉందో, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వాక్యమును పై మీరు ధ్యానించి ఈ వాక్యములో ఉన్నటువంటి ఆంతర్యం ఎందు నిమిత్తం ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు. ఈ వాక్యముతోటి మనము పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి గమనించినట్లయితే, వ్యక్తిగత సమస్యతోటి బాధపడుతున్నావా, నీ పిల్లల జీవితం కొరకు నువ్వు చింతిస్తున్నావేమో, తీరని అప్పుల వల్ల నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తగిన కాలమున యెహోవానగు నేను ఈ కార్యమును త్వరపెట్టి చేస్తానని చెప్పి వాగ్దానం ఇస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ వాగ్దానము అమూల్యమైన వాగ్దానం. ఇది ప్రవచనపూర్వకంగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము ఆయన వైపు చూసిన వారమై, ఆయన చేసే కార్యం నిమిత్తమై మనము తగిన కాలం వరకు నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాల్లో అనేక విధాలుగా నువ్వు ప్రయత్నం చేసి ఉండొచ్చు. నీ కార్యాలు సఫలీకృతం చేయటానికి నీ యొక్క సొంత శక్తి చేత, సొంత ఆలోచన చేత కొన్ని విషయాల్లో అనేక విధాలుగా నీవు ప్రయత్నములు చేసి విఫలమైనటువంటి అనుభవాలు నీకు ఎన్నో ఉండొచ్చు. ఎన్నో అపజయాలు నీకు ఎదురై ఉండొచ్చు. ఈ ఆత్మీయ యాత్రలో, ఈ విశ్వాస యాత్రలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు నీకు ఎదురై ఉండవచ్చు. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇదిగో
నీవు అనేక కార్యాలు స్వశక్తితో చేసి విఫలమయ్యావు. తగిన కాలంలో, ఒక నిర్ణయ కాలంలో, తగిన కాలంలో అనగా దేవుడు నీ కొరకు నిర్ణయించినటువంటి కాలంలో నిశ్చయముగా కార్యాన్ని చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడిచ్చే వాగ్దానాన్ని కొరకు మనం కనిపెట్టి ఆ వాగ్దానంలో ఉన్న ఆంతర్యాన్ని మనం గ్రహించిన వాళ్ళమైతే కనుక నిశ్చయముగా ప్రభునందు ప్రియులారా తగిన కాలంలో ఆ కార్యాన్ని మీ పట్ల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్తమానం ద్వారా ప్రభు నీతో మాట్లాడే విషయమును బహు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ప్రసంగి పుస్తకము 3వ అధ్యాయము 1వ వాక్యములో కూడా ప్రతిదానికి సమయము కలదు అని ప్రసంగి మాట్లాడుతున్నాడు. ప్రతిదానికి సమయం ఉంది. నీ వ్యాపారము వృద్ధి చెందటానికి, నీ యొక్క పిల్లల జీవితము చక్కబడటానికి, నీ అప్పుల సమస్య నుంచి నువ్వు విడిపించబడటానికి, నీకు కలిగిన ఆ వ్యాధి నుంచి నువ్వు విడిపించబడటానికి ప్రతిదానికి సమయం కలదని ప్రసంగి అయితే మనతోటి ప్రసంగ పుస్తకంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రసంగ పుస్తకంలో 3వ అధ్యాయంలో 1వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రతిదానికి సమయము కలదని మనకి లేఖనాల ద్వారా మనము గమనిస్తూ ఉన్నాము ప్రియులారా. కనుక ఆ సమయం కొరకు ఎదురు చూసేవారముగా ఉండాలి. మన స్వశక్తితోటో, సొంత జ్ఞానంతోటో, సొంత ఆలోచనతోటో మనము కార్యాలని సఫలీకృతం చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసి అనేక విధాలుగా విఫలమయ్యి, అవమానమయ్యి, అపజయం పాలైనటువంటి అనుభవాలు నీకు ఉన్నాయి. జ్ఞాపకం చేసుకో. దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. తగిన కాలమున యెహోవానగు నేను ఈ కార్యాన్ని నీ పట్ల నేను త్వరపెడతానని దేవుడు వాగ్దానపూర్వకంగా, ప్రవచనపూర్వకంగా మాట్లాడుతున్నాడు. కనుక మనము ప్రభునందు విశ్వాసం ఉంచిన వారమై, ఆ ప్రభు చేసే కార్యాల కొరకు ఎదురు చూసేవారమై, ప్రసంగి పుస్తకము ద్వారా ప్రతి కార్యమునకు సమయం ఉన్నదని, ప్రతిదానికి సమయం కలదని మనం లేఖనాల ద్వారా గమనిస్తున్నాము ప్రియులారా. యోహాను సువార్తలో కూడా మన ప్రభు అయిన యేసయ్య ఒక కానా వివాహంలోకి వెళ్ళినప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయము ఆ మొదటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమీ పని, నా సమయం ఇంకనూ రాలేదు అనెను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మన ప్రభు అయిన యేసయ్య తన యొక్క సశరీరుడిగా ఉండి ఆ దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్న సమయంలో మరి కానా వివాహానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ద్రాక్షరసం, ఆ వివాహంలో ఆ విందుకు ఇవ్వాల్సిన ద్రాక్షరసం అయిపోయినప్పుడు అక్కడ ఆ యేసుక్రీస్తు తల్లి మరియ అడుగుతుంది. ఆ యేసుక్రీస్తు చెప్తున్న సమాధానం చూసినట్లయితే నా సమయం ఇంకా రాలేదు అని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఆయన సమయం వచ్చినప్పుడు, ఆయన నిర్ణీత సమయము ప్రతి కార్యం పట్ల, ప్రతి విశ్వాసి పట్ల, ప్రతి భక్తుడి పట్ల ఆయన ఒక కాలము, నిర్ణీత కాలము ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కనుక ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి నిర్ణీత కాల సమయంలోనే ఆ కార్యాన్ని త్వరపెడతాడు. దానికి ముందు కానీ, దానికి వెనక కానీ ఆయన చేసే దేవుడు కాదు. దానికి 1 నిమిషం ముందు జరగాలని కానీ, 1 నిమిషం తర్వాత జరగాలని కానీ ఆయన ఎన్నడూ కూడా ఆలస్యం చేసే దేవుడు కాదు. ఆ తగిన సమయంలో ఆ కార్యాన్ని చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు. ఇక్కడ ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు. నా సమయము ఇంకా రాలేదు అని తన తల్లి అని మరియతో చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాము. అవును ప్రియులారా, అక్కడ చూసినట్లయితే కనుక మనము మరి ఆ అవమానాన్ని నుంచి, ఆ యొక్క ఆ లేమి నుంచి, ఆ కొదవ నుంచి అక్కడ దేవుడు విడిపించడానికి తగిన సమయము, నాకు ఇంకా సమయం రాలేదని చెప్తున్నాడు. నీ కుటుంబము ఏ కొదవల చేత, ఏ లోటుల చేత, ఏ సమృద్ధి లేక నువ్వు ఇబ్బంది పడుతున్నావో దేవుడు మాట్లాడుతున్నాడు. దానికి తగిన సమయంలో నేను నీకు ఇస్తానని. తగిన సమయంలో, దేవుని సమయం వచ్చే వరకు ప్రభునందు ప్రియులారా మనం వేచి ఉండాలి. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో భాగంగా మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని దీవించడానికి, ఆ యొక్క సమస్యల నుంచి విడిపించడానికి, కరువు, కొదవ, లోటనే వాటి నుంచి విడిపించడానికి ఒక సమయము నిర్ణయించాడు. కనుక ఆ తగిన సమయంలోనే ఆయన కార్యాలు చేసే దేవుడు. కనుక ఆ సమయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులరా, ఆ సమయం గురించి మనం వేచి ఉండాలని, దేవుడు తగిన కాలమున కార్యమును తప్పక చేసి ముగిస్తాడు. దానికి ముందు కానీ, దానికి వెనక కానీ చేసే దేవుడు కాదు. విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహాము కూడా తన జీవితంలో నిరీక్షణ లేని పరిస్థితి ఒకసారి ఏర్పడింది. కానీ
నిర్ణయ కాలంలోనే శారా గర్భవతి కుమారుని కంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము కూడా విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాము కొన్ని పరిస్థితుల మధ్యలో నిరీక్షణ కోల్పోయిన వాడిగా మనకి లేఖనాల్లో కనిపిస్తాడు. కానీ దేవుడు నిర్ణయించినటువంటి కాలానికి శారా గర్భవతి అయ్యి కుమారుని కంది. కనుక తగిన కాలమందు దేవుడు కార్యాన్ని చేయుటకు మనము చేయవలసింది ఏమిటో కొంచెం వాక్యముల ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము ఈ వాక్య ధ్యానంలో తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తగిన కాలంలో కార్యాన్ని చేస్తానని వాగ్దానపూర్వకంగా మాట్లాడిన దేవుడు ఆ తగిన కాలం వరకు మనము ఏ రీతిలో ఉండాలి, ఏ అనుభవాలు కలిగి ఉండాలి అనే దాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఈ వాక్య ధ్యానము ద్వారా తెలుసుకుందాం. దేవునికి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కీర్తనాకారుడు రాసినటువంటి 145వ కీర్తనలో 15వ వాక్యాన్ని చదువుకుందాం. సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డల దృష్టి పరిస్థితుల వైపు పూర్తిగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. మనము చూసినట్లయితే ప్రభువుని నమ్ముకుని ప్రభు విశ్వాసములో కొనసాగుతూ ఆత్మీయతలో ఎదుగుతున్న వారిలో కూడా మనం అనేక సార్లు ఈ యొక్క అనుభవాన్ని మనం గమనించగలుగుతాము. ప్రభు వైపు చూడవలసిన వారు పరిస్థితుల వైపు చూసి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ తీవ్రతని మీదకే దృష్టి పెట్టి ఆ పరిస్థితుల వల్ల కలిగేటటువంటి ఆ భయమును గురించి, ఆ పరిస్థితుల వల్ల కలిగేటటువంటి నష్టాన్ని గురించే ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం కీర్తనాకారుడు చెప్పినటువంటి లేఖన భాగాల్లో ఉన్నది మనం గమనించినట్లయితే ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. ప్రియులారా, సర్వజీవులు కూడా కన్నులు దేవుని వైపు చూస్తున్నాయి. ఈ సృష్టిలో సృష్టించబడినటువంటి సర్వజీవుల యొక్క కన్నులు దేవుని వైపు చూస్తూ ఉన్నాయి. ఆ దేవుని వైపు చూసి వాటికి ఆ దేవుడు పోషకుడుగా ఉన్నాడని, ఆ దేవుని ద్వారానే నేను పోషించబడాలి, ఆ దేవుని ద్వారానే సంరక్షించబడాలని సర్వజీవులు కూడా నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తగిన కాలములో ఆహారము అనుగ్రహించే దేవుడు. తగిన కాలంలో ఆహారం అనగా మన విషయంలో అవుతుంది ఒక ఆశీర్వాదము, ఒక దీవెన. ఏ దీవెన కొరకు, ఏ ఆశీర్వాదం కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నామో, ఏ కార్యము సఫలీకృతం అవ్వలేదని నీవు బహుగా కృంగిపోయి ఉన్నావో, బహుగా నువ్వు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యి బహుగా నీవు చింత చెందుతూ ఉన్నావో, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, తగిన కాలంలో ఆయన మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. తగిన కాలంలో మనకి దేవుని ఇచ్చేవాడు దేవుడు. ఎప్పుడు ఆయన వైపు మనం కన్నులెత్తి చూసినప్పుడు, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ మనము మన యొక్క ఆ విశ్వాస యాత్రను కానీ ఆత్మీయ యాత్రను కానీ మనం కొనసాగించినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన నమ్ముకున్న వారు ఇంతవరకు ఎవరు కూడా ఆశీర్వదించబడలేదని కానీ, నమ్ముకున్న వారు ఎవరు కూడా నష్టపోయారని కానీ మనము ఎక్కడ చూసినటువంటి సంఘటన ఎక్కడ లేదు ప్రభునందు. ప్రియులారా, మరి ఏ విషయంలో నువ్వు చింత చెందుతూ మరి ఆయన వైపు చూడకుండా నీవు పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నావో, ఇదిగో కుమార్తె వివాహం అవ్వలేదనో, లేకపోతే కుమారుడు చదువుకి తగిన ఉద్యోగం రాలేదనో, ఇంట్లో ఉన్నటువంటి అప్పులు తీరటం లేదనో, ఇదిగో కలిగినటువంటి వ్యాధి నుంచి నేను విడుదల పొందలేకపోతున్నానని నేను చింత చెందుతున్నావేమో, ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తగిన కాలంలో నిశ్చయముగా యెహోవానగు నేను ఈ కార్యాన్ని త్వరపెడతానని ప్రవచనపూర్వకమైన వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, సర్వజీవులునంట ప్రభు వైపు చూస్తూ ఉన్నాయి. సర్వజీవులు కూడా అవి పోషించబడటానికి, అవి సంరక్షించబడటానికి, వాటికి కాపుదల కలగటానికి దేవుని వైపు చూస్తున్నప్పుడు మరి కాపుదల కొరకు, సంరక్షణ కొరకు, పోషాపణ కొరకు నువ్వెవరి వైపు చూస్తున్నావు? పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నావేమో. ఆ పరిస్థితుల వైపు చూసి నువ్వు బహుగా నష్టపోతున్నావేమో. దేవుడు ఈరోజు నీతో తేటగా మాట్లాడుతున్నాడు. నువ్వు పరిస్థితుల వైపు చూడకూడదు, కానీ ఆ ప్రభువును సర్వసృష్టిని సృష్టించినటువంటి యేసు వైపు నువ్వు చూచినట్లయితే, ఆ దేవుని వైపు నువ్వు చూచినట్లయితే కనుక, అయ్యా నాకు సకలమును కూడా కలగ చేసేవాడు నువ్వు, సర్వస్వమును కూడా సమృద్ధిగా దయచేయవాడు అయ్యా అని ఆయన వైపు చూసి నీ యొక్క ప్రార్థనా జీవితమును, నీ విశ్వాస జీవితమును, నీ ఆత్మీయ జీవితమును నువ్వు కొనసాగించినట్లయితే నిశ్చయముగా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. తగిన కాలములో, ఏ కాలంలో అయితే నేను నీకు ఒక నిర్ణయ కాలము నిన్ను ఆశీర్వదించడానికి, నీ కన్నీటి నుంచి, నీ సమస్యల నుంచి, నీ ఇరుకుల నుంచి, నీ ఇబ్బందుల నుంచి విడిపించడానికి నీకంటూ ఒక తగిన కాలాన్ని ఆయన నిర్ణయించాడు. కాబట్టి ఆ నిర్ణయ కాలంలో వరకు మనం ఎలా ఉండాలంటే సర్వజీవులు ఆయన వైపు చూస్తున్నట్లుగా
లేఖనాల్లో మనం గమనిస్తే ఆ లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం ఆచరించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. లేఖనాలు చూసి, లేఖనాలు చదివి, లేఖనాలు విని వాటిని విడిచిపెడుతున్నారు చాలామంది క్రైస్తవులు. అందువల్లే ఆశీర్వాదాలు అనుభవించలేని వారికి కనిపిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనకారుడు ద్వారా మనకి ఒక స్పష్టమైనటువంటి వాక్యము మనకు అర్థమవుతూ ఉన్నది. ఏమిటంటే అది సర్వజీవులు కూడా ఆయన వైపు చూస్తున్నప్పుడు, మరి ఆయన స్వరూపంలో రూపించుకున్నటువంటి నిన్ను, ఆయన పోలికలో నిన్ను కలగజేసిన నిన్ను, మిక్కిలిగా నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు వైపు నువ్వు చూడాలి. కానీ పరిస్థితుల వైపు ఎందుకు చూస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? దేవుడు నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాడు. ఓ ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు దేవుని వైపు చూడకుండా పరిస్థితుల వైపు చూస్తున్నావు కనుక ప్రభువు నీతోటి సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు పరిస్థితుల వైపు చూడకు. పరిస్థితుల వల్ల చూసి నువ్వు ఇంకా ఎక్కువగా నువ్వు చింత చెందుతున్నావు, నష్టపోతున్నావు. ఇదిగో మన రక్షకుడును మన ప్రభు అయినటువంటి సకలమును కూడా ఆయన సమస్తమును బాగు చేయుచున్నాడని లేఖనాల్లో ఉంది కదా. మరి సమస్తమును బాగు చేసే దేవుని వైపు నువ్వు చూస్తే కనుక, సకలమును సమకూర్చి నడిపించే దేవుని వైపు నువ్వు చూస్తే కనుక, ఆయన మరి విత్తని పక్షులను పోషిస్తలేదా దేవుడు? ఏం విత్తిని అని, ఏమి కొట్లలో అవి దాచుకున్నవని విత్తని పక్షులను ఆయన పోషిస్తున్న దేవుడు వాటికంటే శ్రేష్ఠులైనటువంటి మనల్ని నిశ్చయముగా ఆయన తగిన సమయంలో కార్యాలు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రభువుకి, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యాలు గమనించి వాక్యానుసారముగా జీవించడానికి కనుక నీవు ప్రయత్నిస్తే నిశ్చయముగా ప్రభు అంటున్నాడు, ఆ ప్రవచనము, ఆ వాగ్దానము అది నెరవేరేది. అది నిశ్చయముగా నీ పట్ల ఆయన సఫలీకృతం చేసేటటువంటి మాట, ఆయన నోటి నుంచి విడుదలైనటువంటి ఒక మాట ఎన్నడూ కూడా నిరర్ధకం కాలేదు, ఎన్నడూ నెరవేరకుండా జరగలేదు అని ఈ సమయంలో మీకు నేను సూటిగా నీతో చెప్పగలుగుతున్నాను ప్రియులారా. నా అనుభవపూర్వకం కూడా ఎన్నో వాక్యాలు నేను నా జీవితంలో వాక్యానుసారముగా జీవించినప్పుడు, నా వ్యక్తిగతమైన జీవితము ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాక్యానుసారముగా జీవించి ఆ వాక్యానికి కట్టబడి ఆ వాక్యం ప్రకారంగా యేసు వైపు చూసి నేను వెళ్ళినప్పుడు నా కుటుంబంలో అలుముకున్నటువంటి ఘోరమైన పరిస్థితులు ప్రభు తీసివేశాడు, తొలగించాడు, ఆ పరిస్థితి నుంచి విడిపించాడు. ఆ తగిన సమయం వరకు నేను నిరీక్షణ కలిగి ఆయన వైపు చూశాను. కనుక ప్రభునందు ప్రియులారా, లేఖనాల్లో ఉన్నటువంటి లేఖనాల ప్రకారంగా సర్వజీవులు ఆయన వైపు చూస్తున్నాయి కనుక తగిన సమయంలో ఆయన మనల్ని ఆశీర్వదించి దీవిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక అనుభవాన్ని కూడా మనము ఆయన తగిన సమయంలో చేసే కార్యాల విషయంలో చూస్తే కనుక కీర్తనాకారుడు రాసినటువంటి 104వ కీర్తనలో 27వ వాక్యములోని చక్కగా చెప్పబడుతుంది, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇస్తావని ఇవన్నీ కూడా సకల జీవులు కూడానంట ఏం చేస్తున్నాయి? ఆయన దయ కొరకు కనిపెడుతున్నాయి. మనం మరి ఆయన రూపంలో నిర్మించబడినటువంటి నీవు మరి ఎవరి దయ కొరకు కనిపెడుతున్నావు? ఏ విషయంలో కనిపెడుతున్నావు? బాగా ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. ఈ లేఖన భాగాల్లో ఉన్నటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే కనుక సకల జీవులు కూడానంట ఆయన తగిన సమయంలో మాకు ఆహారం ఇస్తాయని ఇదిగో చూడండి, ఆయన దయ కొరకు, దేవుని దయ కొరకు వారు కనిపెడుతున్న వారుగా ఉన్నారు. వాటిలో ఉన్న అనుభవాన్ని మనం చూస్తే చూడండి ప్రియులారా, వాటికి నోరు లేదు, వాటికి ఆకలేస్తుందని చెప్పలేవు, పలానా బాధని చెప్పలేదు. కానీ సకల జీవులు కూడా చూడండి, నోరు లేనటువంటి జీవులు, సకల జీవులు కూడా ఆయన యొక్క ఆహారం కొరకు, ఆయన దయ కొరకు కనిపెడుతున్నాయంట. మనమైతే కనిపెడతాము, ఎవరైనా అప్పు ఇచ్చేవారు ఉన్నారా అని కనిపెడతాము, ఎవరైనా సహాయం చేసేవారు ఉన్నారని కనిపెడతాము, లేదంటే రేషన్ షాపు ఎప్పుడు తెరుస్తారని కనిపెడతాము, బస్సుల కోసం రైళ్ళ కోసం కనిపెడతాము. కానీ చూడండి, దేవుని కొరకు కనిపెట్టే అనుభవం దేవుడు మనకి చెబుతున్నాడు. దేవుడి కొరకు కనిపెట్టాలి ప్రియులారా. దేవుని కొరకు కనిపెడితే నిశ్చయముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా ఆయన కొరకు కనిపెట్టే వారికి, ఆయన వైపు చూసేవారికి తగిన సమయంలో యెహోవానగు నేను నీ కార్యాన్ని నేను త్వరపెట్టి చేస్తాను. ఎలాగంటున్నాడు ఆయన? త్వరపెట్టి చేస్తానంటున్నాడు. అది నేను లేటుగా చేస్తానో నెమ్మదిగా చేస్తానో చెప్పట్లేదు, కానీ చాలా త్వరపెట్టి కార్యాన్ని చేస్తానని చెప్తున్నటువంటి ఆ దేవుని వాక్యంలో ఉన్న లేఖన భాగాల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించినట్లయితే కనుక ప్రియులారా, సకల జీవులు ఆయన దయ కొరకు కనిపెడుతున్నాయి, సకల జీవులు ఆయన వైపు చూస్తున్నాయి. ఆయన వైపు చూసే అనుభవము, ఆయన కొరకు కనిపెట్టే అనుభవం నీలో ఉండాలని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యాకోబు జీవితం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యాకోబు ఆ యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకుతోటి ఆశీర్వదించబడాలని, ఆ ఆశీర్వాదం వచ్చే సమయానికంటే ముందుగానే తనకు తానుగానే స్వశక్తితోటి, సొంత ఆలోచనతోటి తండ్రి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడానికి అతను వెళ్తాడు. మనం బాగా గమనిస్తాం లేఖనాల్లో. ఆ తండ్రికి అన్నయ్యకి ఇవ్వాల్సిన ఆశీర్వాదం
ఆశీర్వాదాలు తను పొందాలని తన సొంత తెలివితోటి వెళ్తాడు. తగిన సమయంలో చూడండి, ఆయన ఇచ్చే సమయం వరకు వేచి ఉండకుండా యాకోబు ఏం చేస్తాడంటే తొందరపడతాడు. తొందరపడిన యాకోబు ఏమవుతాడో తెలుసా? ఇంచుమించుగా 20 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేస్తాడు తన మేనమామైన లాబాను దగ్గర. వెట్టి చాకిరీ చేసి ఆ యొక్క భయంకరమైన వేధింపులకు గురయ్యి భయంకరమైనటువంటి కన్నీటి మధ్యన 20 సంవత్సరాలు గడిపినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక మన స్వశక్తి కాదు, మన సొంత ఆలోచన కాదు ప్రియులారా, దేవుని కొరకు కనిపెట్టే అనుభవము, దేవుని వైపు చూసే అనుభవం మనలో ఉంటే ఆయన అంటున్నాడు, నువ్వు ఏ కార్యము చేత నువ్వు చింత చెందుతూ ఉన్నావో, ఇదిగో ఏ సమస్య చేత నువ్వు కన్నీటి మధ్యన ఉన్నావో, ఏ సమస్యను నువ్వు ఇది అవదు అని నువ్వు అనుకుంటున్నావో, దేవుడు మాట్లాడుతున్నాడు. తగిన కాలమున యెహోవానగు నేను నీ కార్యమును త్వరపెట్టి చేస్తానని వాగ్దానం ఇస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. కనుక ప్రభునందు ప్రియులారా, మనము ఆయన వైపు చూసేవారుగాను, సకల జీవులు ఆయన వైపు చూస్తున్నాయంట. సకల జీవులు కూడా ఆయన దయ కొరకు కనిపెడుతున్నాయి. కనుక మనము దేవుని దయ కొరకు కనిపెట్టి నిరీక్షణ కలిగిన వారమై ఉంటే కనుక నిశ్చయముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడినటువంటి మాటలో ఉన్నటువంటి నెరవేర్పు మనము కనులారా చూడాలంటే, మన కుటుంబాల్లో మనం అనుభవించాలి అంటే కనుక ఇదిగో యాకోబు ఒక అనుభవాన్ని మనం అందించాడు దేవుడు. యాకోబు తగిన సమయం వరకు నిలిచి ఉండకుండా ఏం చేశాడంటే తొందరపడ్డాడు. యాకోబు ఆశీర్వాదం కోసం తొందరపడ్డాడు, దేవుని కొరకు తొందరపడ్డాడు, అనుభవించడం కొరకు ఆ జీవితంలో తన కోరికలు నెరవేర్చుకోవడం కోసం తొందరపడ్డాడు. తొందరపడిన యాకోబు జీవితం ఏమైందంటే 20 సంవత్సరములు వేధింపులకు గురైంది, 20 సంవత్సరములు వెట్టి చాకిరికి గురైంది. 20 సంవత్సరముల తర్వాత తిరిగి తెలుసుకున్న యాకోబు తిరిగి దేవుని వద్దకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనకి బైబిల్ గ్రంథం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి లేఖన సత్యాల్లో ఉన్నటువంటి ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించే వారముగా ఉండాలి. కానీ లేఖనాలు వినేసి చర్చిలకు వెళ్ళి చెప్తున్న వాక్యాలన్నీ వినేసి మనము వెళ్ళిపోతున్నాం, ఆ వాక్యాలను విడిచిపెడుతున్నాము. కనుక ఆ వాక్యానుసారంగా జీవించే అనుభవాలు మనలో లేవని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులరా, యొక్క వర్తమానం ద్వారా మీరు నిశ్చయముగా ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, తగిన కాలంలో మీకు కార్యాన్ని త్వరపెట్టి చేస్తానని. అది దానికి మనకి కావలసిన అనుభవాలను చెప్పాడు. అబ్రహాము తండ్రి, విశ్వాసములకు తండ్రి అబ్రహాము కూడా ఒకానొక పరిస్థితిలో మరి ఆ యొక్క నిరీక్షణ కోల్పోయాడు. నిరీక్షణ కోల్పోతే ఆ నిరీక్షణ కోల్పోయినటువంటి అబ్రహాము కూడా మరి దేవుడు చెప్పినట్లుగానే శారా గర్భాన్ని తగిన కాలంలోనే తెరిచి మరి ఆ యొక్క దేవుడిచ్చినటువంటి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకునికే జన్మించినట్లుగా మనం చూస్తున్నాము. కనుక చివరిగా పేతురు గ్రంథంలో రాయబడినటువంటి 1వ పేతురు 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇక్కడ పేతురు రాసినటువంటి తన పత్రికలో మనం లేఖనాల్లోంచి చూసినట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కులై ఉంటే కనుక తగిన సమయంలో ఆయన హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. కనుక ప్రియులారా, ఆ యొక్క వాక్యము ద్వారా నేర్చుకున్నటువంటి ఆ లేఖన సత్యాలను మనము మన జీవితంలో అన్వయించడానికి, జీవితంలోని అనుసరించడానికి మనం మార్చుకున్నట్లయితే తగిన సమయంలో దేవుడు చేసే కార్యము కొరకు సర్వజీవులు ఏ విధంగా అయితే మరి ఆయన వైపు చూస్తూ ఉన్నాయో, సర్వజీవులు ఏ విధంగా అయితే దేవుని దయ కొరకు కనిపెడుతున్నాయో, అలాగే ఆయన బలిష్టమైనటువంటి రెక్కల కింద మనము దీన మనస్కులై ఉన్నట్లయితే కనుక ఇదిగో మన దేవుడు మనతో మాట్లాడాడు. నిశ్చయముగా తగిన కాలంలో ఈ కార్యాన్ని నేను త్వరపెట్టి చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ఈ వాగ్దానము, ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరి పట్ల యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దానము, ఈ ప్రవచనపూర్వకమైన వాగ్దానము నిశ్చయముగా నెరవేర్చబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక.